తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన దరఖాస్తుల ప్రక్రియ పూర్తయింది. ఎక్కడికక్కడ మండల కేంద్రాలలో దరఖాస్తు చేసుకున్నటువంటి వ్యక్తుల యొక్క డేటాను ఆన్లైన్ చేస్తున్నారు. ఇదే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 1,25,00,000కు పైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదంతా పక్కన పెడితే దరఖాస్తులను ఆన్లైన్ చేసే క్రమంలో రకరకాల దరఖాస్తు ఫామ్లు అధికారుల కంటపడడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ మధ్య కాలంలోనే భీమదేవరపల్లి మండలంలో శివుడు పేరుతో దరఖాస్తు చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ రోజు దరఖాస్తులో ఒక్కొక్కరు ఒక్కో విధంగా రాయడం కూడా వైరల్ గా మారుతోంది. అయితే తాజాగా సోనియా గాంధీ పేరుతో కూడా ఒక దరఖాస్తు ఫారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దరఖాస్తు ఎవరు చేశారో ఏమో కానీ నెట్టింట వైరల్ గా మారింది. ఈ దరఖాస్తు ఫారంపై ఇంటి యజమాని పేరు అంటే సోనియా గాంధీ అని రాసి ఉన్న ఫోటో పెట్టారు. ఇక మొబైల్ నెంబర్ విషయానికి వస్తే 01123792263 అని రాశారు. అంతేకాకుండా ఆధార్ కార్డ్ 782474317884 అంటూ రాశారు. ఇక కుటుంబ వివరాల్లో రేవంత్ రెడ్డి మొదటి కొడుకు, రెండో కొడుకుగా బట్టి విక్రమార్క, మూడవ కొడుకుగా ఉత్తమ్ కుమార్, ఇక నాలుగవ కొడుకుగా పొన్నం ప్రభాకర్, కూతురిగా కొండా సురేఖ, అల్లుడిగా శ్రీధర్ బాబు పేర్లను రాశారు. మరి ఈ దరఖాస్తు ఫారం ఎవరు నింపారు ఏమో కానీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.